अस्सलामु अलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। सेक्रेटरीट में कुल जमाअती इजलास की सदारत में तेलंगाना तहरीक कारों की शनाख्ती कमेटी का इजलास। अवामी हुक्मरानी तरक्याती मनसूबा बंदी ही हमाजहती तरक्की की बुनियाद। आदिलाबाद में वार्ड सभाओं का कलेक्टर राजा शीशा ने किया आगाज़। गुमशुदा मोबाइल फ़ोनों की बाजियाबी के लिए खुसूसी टीम तश्कील। SP अखिल महाजन ने 66 लाख रुपये मालियत के 330 मोबाइल फ़ोन मालिकान के हवाले कर दिए। बकाया धान की खरीदारी फौरी मुकम्मल की जाए। जायज़ा इजलास में निर्मल कलेक्टर भावेश मिश्रा की ओहदेदारान को हिदायत। सात जून को ज़रूरी मजदूर यूनियन का चौथा ज़िलाई सभा। यूनियन कायदीन ने कामयाब बनाने की अपील की। और अब खबरों की तफसील। सेक्रेटरीट में तेलंगाना तहरीक कारों की शनाख्ती कमेटी का कुल जमाअती इजलास जारी है। यह इजलास तहरीक कारों की शनाख्ती कमेटी के चेयरमैन के शुराओं की सदारत में मुनक़्क़िद हुआ। इजलास में वज़ीर पूनम प्रभाकर, सरकारी विप दयाकर, MLC कोदंडराम, साबिक़ MLC रामलू नायक, मोते शोभन रेड्डी समेत मुख्तलिफ़ सियासी जमातों के कायदीन शरीक हुए। तहरीक कारों की शिनाख्त के सिलसिले में मुख्तलिफ़ जमातों की तजावीज़ और सिफारिशात हासिल। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा है कि तेलंगाना हुकूमत के बावकार प्रोग्राम प्रजा पालना प्रगति प्रणालिका के ज़रिए ही शहरों के हर वार्ड की हमाजहती तरक्की मुमकिन है। जुमेरात को आदिलाबाद के वार्ड नंबर 45 भुक्तापुर में मुनक़्क़िदा वार्ड सभा में म्यूनसिपल चेयरपर्सन बंडारी अनुषा के हमरा शिरकत करते हुए कलेक्टर ने कहा कि निकासी आब, पीने का पानी, स्ट्रीट लाइट्स, अंदरूनी सड़कों और सफाई सुथराई के मसाइल की निशानदेही करके उनके हल के लिए मुनासिब फ़ंड्स जारी किए जाएंगे। इन्होंने अफसरान को हिदायत दी कि अवामी ज़रूरियात के मुताबिक तरक्याती मनसूबे तैयार करें। कलेक्टर ने यकीन दिलाया कि तमाम मुस्तहिक़ अफराद को सरकारी फलाही स्कीमों का फ़ायदा पहुँचाया जाएगा। चेयरपर्सन बंडारी अनुषा ने कहा कि अवाम की शमूलियत से ही वार्ड्स को मिसाली बनाया जा सकता है। बादिज़ा कलेक्टर ने स्विमिंग मुकाबलों में दूसरा इनाम हासिल करने वाली बंडारी अमिता को तारीफ़ी सनद पेश करके मुबारकबाद दी। మరియు గౌరవ హౌసింగ్ ఏఈ గారికి, వివిధ డిపార్ట్మెంట్కి, ఆ సిబ్బందికి మరియు ఈ ప్రోగ్రాంలో భాగంగా సమర్థంగా చేపట్టడం 6-10 రోజులలో అన్ని వాట్సాప్లో వస్తే కొంచెం మా 14-15 వార్డులలోకి వెళ్ళి టౌన్ దాటిపోతుంది కాబట్టి ప్రైవేట్ బడికి ఎవరైనా వెళ్తున్నారంటే దయచేసి అక్కడ నుంచి గుర్తించండి. ప్రీ ప్రైమరీ స్కూల్ కి పంపాయి కాబట్టి ఎందుకు దానికి నాకు తెలిసిన వరకు బడి బాట కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మా సన్మానాన్ని అందుకున్నందుకు కలెక్టర్ గారికి అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా డిఓని ప్రజల తరఫున ముందుగా ఏవైతే అంశాలు ఉన్నాయో మన 4-5 అంశాల పైన ఈరోజు అవగాహన చేయడం జరుగుతుంది. ఒకటేమో నీటి సంరక్షణ చాలా ఇంపార్టెంట్. గత కొద్ది రోజుల నుంచి మా అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఎక్కడైనా బోర్వెల్ డ్రిల్ అవుతున్నాయి, అది సాగునీటి కోసం కావచ్చు, రూరల్ ఏరియాస్ లో లేదు మంచి నీటి కోసం కావచ్చు, ఆ బోర్ డ్రిల్ చేసేటప్పుడు ఒక బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ తప్పకుండా ఉండాలి. ఏమైతాయి అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము, ఈ ఎండాకాలంలో బోర్ డ్రై అవుతుంది. కారణం ఏమున్నాయంటే రీఛార్జ్ అవ్వడం లేదు, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏవైతే ఉన్నాయో పడిపోతుంది.
అయిపోతున్నాయి. అదే మనం బోర్ తో పాటు ఒక బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, అది ఇంకోటి గుంత లాగానే ఉంటాయి. సో ఒక బోర్వెల్ తో పాటు మనం బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టాము అనుకోండి, దీంతో పాటు ఒకవేళ పైన ఆర్సీసీ ఛత్ ఎక్కడైనా ఉన్నాయి, అదే ఆర్సీసీ ఛత్తులో ఉన్న నీళ్ళకి పైప్ ద్వారా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కూడా కనెక్ట్ చేసాము అనుకోండి, మీ బోర్ ఎప్పుడైనా డ్రై కాదు. దీంతో మీకు ఎప్పుడైనా మీ ఇంటిలో నీటి సమస్య ఒక 1 ఇయర్ లో మీకు రిజల్ట్ రాదు, తప్పకుండా ఒక 4-5 సంవత్సరం తర్వాత మీకు ఒక రిజల్ట్ కనపడతాయి. నేను ఇక్కడ ఉన్న అందరూ వార్డ్ ప్రజలకి కూడా కోరుతున్నాము, కొంత అయినా మనం ఖర్చు పెడితే ఒక 5-6 నెలల్లో కూడా అటువంటి బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ గానీ, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ గానీ కూడా మీ ఊర్లో ఈ వార్డ్ లో నీటి సమస్య లేకుండా 4 సంవత్సరం 5 సంవత్సరం తర్వాత ఆ పరిష్కారం మీకు తప్పకుండా వస్తాయి. మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ వార్డ్ లో గానీ అన్ని వార్డ్స్ లో గానీ ఎప్పుడైనా బోర్ డ్రిల్ జరుగుతా ఉంది అంటే తప్పకుండా అక్కడ బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ ఉండాలి. నేను నా వంతు మా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గానీ ఓనర్స్ ఎవరైతే బోర్ డ్రిల్ చేస్తారు వాళ్ళకి కూడా రేపు పిలిపించి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు పాటించకపోతే వాళ్ళ పైన కూడా చర్య తీసుకుంటాము. కానీ మనం సొంత బాధ్యత తప్పకుండా తీసుకోవాలి, నేను మీ అందరికి కూడా కోరుతున్నాను. రెండో విషయం చెత్త సేకరణ గురించి చెప్పారు. చెత్త సేకరణ డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ అంటే మన న్యాయ వ్యవస్థలో ఎవరైతే చాలా టాప్ లో ఉంటారు సుప్రీం కోర్ట్, వారి నుంచి ఆదేశాలు ఏది అంటే 4 రకాలు మనం చెత్త సేకరణ చేయాలి. 4 రకాల్లో తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, తర్వాత శానిటరీ చెత్త ఏవైతే ఇందా కమిషనర్ గారు చెప్పారు, ఈ శానిటరీ నాప్కిన్స్ గానీ, తర్వాత మనం ఏవైతే డైపర్స్ ఉన్నాయో అవి గానీ. 4 రకాలు అంటే ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, కెమికల్స్ గానీ అటువంటి ఈ 4 రకాలు మనం సేకరించడానికి డైరెక్ట్ గా సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి కలెక్టర్స్ కి బాధ్యత ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ తర్వాత మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో ఎవరికి అంటే వార్డ్ కౌన్సిలర్స్ కి కానీ, వార్డ్ చైర్పర్సన్ గానీ వారికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా కోరుతున్నాము, మనం ఒకవేళ 4 రకాలకి అయినా 4 రకాల బుట్టలు చెప్పారు, అవి కొనుక్కుంటే చాలా మంచిది. కొనకపోతే మనం కొద్ది రోజు టైం పడతాయి మనం మీ అందరికి ఇవ్వడానికి. అప్పటి వరకు ఏమైనా సంచులలో సెపరేట్ చేసుకో, తడి చెత్తలకి ఒక సంచులు, పొడి చెత్తకి ఒక సంచులు, తర్వాత శానిటరీ వేస్ట్ కి ఒక సంచులు, ఈ వేస్ట్ కి ఒక సంచులు. కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ వార్డ్ ఒక మోడల్ వార్డ్ గా ఆల్రెడీ ఉంది, ఈ వార్డ్ ఇంకా మన మోడల్ వార్డ్ గా తీసుకొని రావాలి అంటే ఫస్ట్ అంటే ఈ వార్డ్ లోనే మీరు నిన్న ACLB గారు ఏవైతే చెప్పారు, 3వ అంశం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పిండ్రు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా AE గారికి కోరుతున్నాము, ఏదాకా సతీష్ గారు ఏవైతే సమస్యలు చెప్పారు AE గారు D గారు దయచేసి తొందరగా అది పరిష్కారం చేయండి. ఎందుకంటే చాలా రోజులు అక్కడక్కడ మధ్యలో న్యూస్ వస్తున్నాయి దట్ ఈ పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల అది AC కానీ అంటే AC కూడా కాదు, టీవీ కానీ కూలర్స్ కానీ అవి అన్నీ కూడా పాడిపోతున్నాయి. కాబట్టి దానికి ఏం పనులు చేయాలి, ఎందుకంటే మీ దగ్గర అటువంటి వాటికి ఎక్కడైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉన్నాయంటే మీరు సరి చేయడానికి మీ దగ్గర శాంక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అటువంటి శాంక్షన్ కూడా తీసుకొని తొందరగా ఆ పని కూడా పూర్తి చేయాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారి కూడా కోరుతున్నాము. దీంతో పాటు ఇంకా ఒకవేళ ఇక్కడ వార్డులో బెంట్ పోల్స్ కానీ, రస్టెడ్ పోల్స్ కానీ, లూజ్ లైన్స్ ఏవైతే కింద లైన్స్ ఉన్నాయో అటువంటి కూడా గుర్తించి మొన్న SC గారు చెప్పారు, రస్టెడ్ పోల్స్ కూడా ఏవైతే ఉంటే వారు రిప్లేస్ చేస్తారు, బెంట్ పోల్స్ కూడా ఏవైతే ఉన్నాయో వారు రిప్లేస్ చేస్తారు. ఏవైతే లూజ్ లైన్స్ ఉన్నాయో దాంట్లో మరి ఇంటర్మీడియట్ పోల్స్ కూడా పెడతారు. కాబట్టి అవి కూడా గుర్తించి త్వరలోనే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ, తర్వాత ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఇక్కడ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో మళ్ళీ మనకి KGBVs లో చాలా సీట్లు ఖాళీ అవుతున్నాయి. KGBVs మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, అమ్మాయిల కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మన దగ్గరే ఇక్కడ టౌన్ లోనే KGBV సంజయ్ నగర్ ఉన్నాయి, తర్వాత KGB బంగారీ కూడా ఉన్నాయి. సో ఎవరైతే అమ్మాయిలు 5 సంవత్సరం నుంచి 12 మనం 5 తరగతి నుంచి 12 తరగతి వరకు ఎవరినాకి చదివించాలి అంటే దయచేసి అమ్మాయిలకి ఉచితంగా అన్ని ఉచితంగా. ఇందాక ATDO గారు ఏ విధంగా చెప్పిండ్రు, ట్రైబల్ స్కూల్స్ లో మరి మీరు పేరెంట్ ఏం పంపించకుండా అక్కడ అన్ని వసతులు ఉంటాయి. ట్రైబల్ స్కూల్స్ లో అట్లా ఉన్నాయి, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అట్లా ఉన్నాయి. KGBV మనం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో మనం ప్రతి ఒక్క రోజు నిరంతరం ప్రతి ఒక్క భాగానికి వారం రోజులు కేటాయిస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఈ రంగంవరం అంటే 99 రోజుల్లోనే ప్రజలకు చాలా మందికి పాపం ఇంట్లో ఉండే వాళ్ళకి ఆడవాళ్ళకి కావచ్చు, అదే కొంచెం మైనారిటీ వాళ్ళకు మొదటి అప్లికేషన్ కూడా ఎలా రాయాలి పెట్టాలి అన్న ఒక ఆలోచన ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ప్రతి వార్డుకి వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మా వార్డులో పాపం చాలా మందికి సార్ ఇండ్లు లేవు. ఆ ప్రజలు ఏదైతే ఉన్నారో మా SC కాలనీకి సంబంధించి కానీ, కొందరు పాపం మేదర్ కాలనీకి సంబంధించి కానీ మిగతా ఎవరికైతే ఇండ్లు లేవు సార్, దయచేసి మీరు ఒక దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మొన్న ఆల్రెడీ మనం పెన్షన్ గురించి చెప్పినాం.
ఫోటో ఏదైతే క్యాప్చర్ చేయాలన్నారో దయచేసి మీరు ప్రతి ఒక్కరూ పాల్గొనండి. రేపటి నాడు అది ఆన్లైన్లో కనుక మీ ఫోటో కనుక మీరు క్యాప్చర్ చేయకుంటే పెన్షన్ కట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఇది గమనించగలరు. అలాగే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి గురించి మాట్లాడుకునేది. ఏదైతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మనం కూలర్లు పెట్టుకుంటాం కాబట్టి దీని తర్వాత కూలర్లను మర్చిపోతాం. వర్షాలు స్టార్ట్ అయినాయంటే దాని ప్లేస్లో అదే ఉంటుంది తప్ప మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు దాన్ని తీయముట్టాం. దయచేసి ఇప్పటి నుంచి అలా కాకుండా వాటర్ తీసేస్తే కనుక అంటే మన ఇల్లు మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరో వచ్చి మనం శుభ్రం చేయరు కాబట్టి మా మున్సిపాలిటీ నుంచి మేము ఎంత చేయాలో అంత చేస్తాం. మన ఆరోగ్యం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. దయచేసి మీరు గమనించగలరు. నీటి నిల్వ ఎక్కడ ఉంచకండి. దానివల్ల డబ్బు నష్టమే కాకుండా ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. మలేరియా కావచ్చు, అలాగే డెంగ్యూ కావచ్చు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు నీటి సమస్య చాలా ఉంది కాబట్టి నీటిని వృధా చేయకుండా దాన్ని కాపాడేది ఎలా చేయాలో, ఎందుకంటే నీటి సమస్య చాలా ఉంది, దాన్ని తీర్చాలంటే ఎక్కువ మొత్తంలో దాన్ని పడేయకుండా మీరు ఎలా వృధా చేసుకోకుండా ఉండాలో దయచేసి మీరు వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలని ఈ వేదిక ద్వారా నా ప్రజలకు నేను చెప్తున్నా. ఎందుకంటే మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు డైలీ ఫోన్ చేస్తూనే ఉంటారు, మేడం మాకు నీళ్ళు రావట్లేదు, సతీష్ అన్న మాకు నీళ్ళు రావట్లేదని 5 గంటల నుంచి ఫోన్ చేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మిగతా ఏదైతే మన ఈ 99 రోజుల కార్యాచరణలలో అలాగే ప్రతి ఒక్కటి మనం సక్సెస్ చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా మీకు మిస్ అయినా కూడా డైరెక్ట్గా మా ఇంటికి రావచ్చు అని నేను ఎప్పుడో చెప్పినా. సతీష్ అన్ననైతే మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 20 ఏళ్ళ నుంచి మా ఇల్లు మేము చుట్టరికం లాగానే ఉంది కాబట్టి ఏ సమస్య అయినా కూడా నా వార్డు ముఖ్యం. తప్పకుండా నేను ఎంత చైర్మన్ అయినా కూడా ఈ వార్డు నుంచి గెలుపొంది చైర్మన్ సీట్లో కూర్చున్నా కాబట్టి నా వార్డు ప్రజలు కూడా అందరికంటే ముందు లైన్లో నేను ఉంటా. కాబట్టి ప్రతి ఒక్క మీ సమస్యను ఏదున్నా నా దగ్గర తీసుకురండి. మీ సమస్యను తీర్చే ప్రయత్నంలో నేను తప్పకుండా ముందుంటా. ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने कहा है कि गुमशुदा या चोरीशुदा मोबाइल फ़ोनों की बाजियाबी के लिए खुसूसी टीम तश्कील दी गई है। जुमेरात को पुलिस हेडक्वार्टर में मुनक्किदा प्रोग्राम के दौरान तकरीबन 66 लाख रुपये मालियत के 330 मोबाइल फ़ोन उनके मालिकान के हवाले किए गए। एसपी अखिल महाजन ने बताया कि गुज़िश्ता 1 साल के दौरान आदिलाबाद ज़िले में 1500 मोबाइल फ़ोन्स बाजियाब करके वापस किए गए हैं। एसपी ने आवाम से अपील की कि मोबाइल फ़ोन गुम हो या चोरी होने की सूरत में फौरी तौर पर CEIR पोर्टल या करीबी पुलिस स्टेशन में शिकायत दर्ज करवाएं। एसपी ने रईतो बाज़ार, बस स्टैंड, रेलवे स्टेशन और रिम्स अस्पताल जैसे मसरूफ़ मकामात पर एहतियात बरतने का आवाम का मशवरा दिया। एसपी ने कहा कि ये अमल मुसलसल जारी रहेगा और हर माह गुमशुदा फ़ोनों की बाजियाबी की कोशिश की जाएगी। मोबाइल फ़ोन वापस हासिल करने वाले शहरियों ने पुलिस का शुक्रिया अदा किया। ओके नंबर 11 ओके नंबर 26 जमदापुर ठीक है पक्का 100% 100 कब गुम होता है
मराठी है कब गुम हुआ है 4 महीने हो गए 120 ऐसे गुम हुआ था एक आदमी ने ढूंढ लिया नहीं मन का वो फोन करके देखा चला गया। बोले तो वो उधर ही भागता हम सामान लेने दुकान में ठीक है ఇట్లా తీసుకొని పారిపోయారు అటువంటి నేను ఒకటి పంచనామాకు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్ పెట్టిన అది ఎక్కడ గాది ఒకసారి పెళ్ళికి పోయినప్పుడు కింద ఏడవకూడదు निर्मल ज़िला कलेक्टर भावेश मिश्रा ने हिदायत दी है कि खरीदारी मराकज़ में बाकी मानदा धान की खरीदारी का अमल बिला ताख़ीर मुकम्मल किया जाए। जुमेरात को निर्मल कलेक्ट्रेट में मुनक़दा जायज़ा इजलास में इन्होंने मुतअल्लिक़ महकमे के अफसरान से खरीदारी की पेशरफ्त, बाकी ज़ख़ायर और मुकम्मल शुदा मराकज़ की तफसीलात हासिल की। इन्होंने कहा कि किसानों किसी किस्म की दुश्वारी ना हो, इसके लिए खरीदारी का अमल जंगी बुनियादों पर मुकम्मल किया जाए। कम मकदार में धान बाकी रह जाने वाले मराकज़ में अमल तेज़ करने और खरीदारी मुकम्मल करने की भी हिदायत दी। निर्मल ज़िला एसपी डॉक्टर जानकी शर्मिला ने बताया कि ऑनलाइन धोखाधड़ी में सहूलत फराहम करने के इल्ज़ाम में 5 अफराद को गिरफ़्तार किया गया। ये अफराद रकम के लालच में अपने बैंक अकाउंट्स, ATM कार्ड्स, चेकबुक्स और इंटरनेट बैंकिंग की तफसीलात साइबर मुजरिमों के हवाले करते थे। इन्होंने बताया कि लोकेश्वरम और सून मंडल से ताल्लुक़ रखने वाले इन मुलजिमान के अकाउंट्स के ज़रिए 8 करोड़ रुपये से ज़ायद की मुश्तबे लेन देन हुई। तहक़ीक़ात में मालूम हुआ कि मुलजिमान ने मुख्तलिफ़ बैंकों में अपने और कारोबारी इदारों के नाम पर करंट अकाउंट्स खोलकर उनकी तफसीलात साइबर ग्रुपों को फराहम की थी। SP के मुताबिक इन अकाउंट्स के ज़रिए मुल्क भर में ऑनलाइन फ्रॉड से हासिल शुदा रकम मुंतकिल की जाती थी। इन्होंने कहा कि मज़ीद तहक़ीक़ात जारी हैं। వీళ్ళందరూ కలిపి ఈ కొన్ని యాక్టివిటీస్ వీళ్ళ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అలాగే వీళ్ళతోటి సైబర్ క్రిమినల్స్ అందరికీ లింక్స్ ఉన్నాయి అనేసి మనకి NCRB పోర్టల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీద మన ఆఫీసర్స్ అందరూ కలిసి పరిశోధించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు దగ్గర వీళ్ళ ద్వారా 8 కోట్ల వరకు అమౌంట్ చాలా వరకు మిస్యూజ్ అయింది అనేసి తెలుస్తుంది. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొన్ని కంపెనీ పేర్ల మీద కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీ ట్రేడర్స్ అని ఉంటుంది, తర్వాత ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, అజాన్ ట్రేడర్స్ అని ఉంది. ఇట్లా కరెంట్ అకౌంట్స్ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీళ్ళకి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ ATM కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దానిలో వీళ్ళు 5% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు మనకి ఇప్పటి వరకు అంటే ఈ 2-3 రోజుల్లో చేసిన పరిశోధనలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 8.18 crores ఇప్పటి వరకు ఈ క్రైమ్ జరిగింది. దీనిలో వీళ్ళ పాత్ర ఉంది, ఎందుకంటే వీళ్ళే అకౌంట్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది. మనం ఇంకా దీనిలో లోతుగా పరిశోధించాలి. నేను అందరినీ కోరుకున్నది ఏంటంటే ఇలా డబ్బు ఫ్రీగా వస్తుంది కదా అని ఆశపడి మనము వీళ్ళు సైబర్ క్రిమినల్స్కి సహకరిస్తే మనం కూడా నేరస్తులుగా ఉంటాము, మనం కూడా అరెస్ట్ అవుతాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఈ కేసుని ఛేదించినందుకు మన టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అనుమానాస్పదంగా లాగేస్తున్నా ఏదన్నా కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే చాలా ఈజీ మనీ వస్తుంది అంటే 1 కోటి రూపాయలకి
దగ్గర ₹1,00,000 వస్తున్నాయి ట్రాన్సాక్షన్ అయినప్పుడు వీళ్ళు మనకి ఇప్పుడు ఈ 2 రోజుల పరిశోధనలో తెలిసింది 8 crores అని. ఎప్పటి నుంచో చేస్తున్నారు, అంటే ఎన్నో 100 కోట్లు ఎన్నో చేసి ఉంటారు. भारतीय महिला समिति की कायद नलिनी रेड्डी ने कहा है कि ख़वातीन के ख़िलाफ़ मज़ालिम में मुसलसल इजाफ़ा हो रहा है। तंजीम के 72वें योम तासीस के मौके पर मुनक़्क़दा इजलास से खिताब करते हुए इन्होंने कहा कि हुकूमतें ख़वातीन के हक़ूक़ को नज़रअंदाज कर रही हैं और किए गए वादे पूरे नहीं किए जा रहे हैं। इन्होंने मुतालबा किया कि कांग्रेस हुकूमत इंतख़ाबात से कबल ख़वातीन के अकाउंट्स में माहाना 2,500 रुपये जमा करने के वादे पर अमल करे। మహిళలపై అత్యాచారాలను 33% రిజర్వేషన్ అవకతవకలను 33% NFIW భారత జాతీయ మహిళా సమాఖ్య జిందాబాద్ జిందాబాద్ NFIW జిందాబాద్ 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 NFIW జిందాబాద్. ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు మహిళల పట్ల ఎన్నో చేసినామని చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా మహిళలకు చేసిందేమీ లేదు. మహిళల పేరుతో అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా మహిళలని ఒక చోట సమకూర్చి చేసినదన్నది లేదు. కాబట్టి అత్యాచారాలు ఎక్కువనే ఉన్నాయి. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. మరి మహిళలకు 2,000 ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు కూడా మరి ఒక మహిళకు ఆ ఖాతాలో వేసిన దాఖలు లేవు. మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, పెంచుతామని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, పెంచింది కూడా ఇవ్వట్లేదు. అట్లాగే మరి ఏదైతే ప్రభుత్వాలు ఇవ్వకపోగా మరి ఎక్కడ పని చేసినా మహిళలకు రక్షణ లేదు. మరి రక్షణ లేనప్పుడు రక్షణ కల్పించాలని ఎన్ని మహిళలు పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా టీంలు ఏర్పాటు చేసినప్పటికి కూడా అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మేము చెప్తున్నాం, ఒక పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి, కానీ ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు అమల్లో. మరి ఒక పక్క చూస్తుంటే మహిళల పట్ల రక్షణ లేకపోవడం వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి పార్లమెంట్లో చూస్తుంటే మరి 33% పెట్టినట్టే పెట్టి మరి ఈరోజు మోడీ గారు ప్రభుత్వానికి మరి మహిళలకు చెప్పాడు, కానీ దాంట్లో ఎన్నో సవరింపులు ఉన్నాయి. మరి ఆ బిల్లు ఆమోదానికి ఇంతవరకు నోచుకోవట్లేదు. ఈ 72 సంవత్సరాలు మహిళా పోరాటాలు సుదీర్ఘంగా చేసినా మహిళల్ని పట్టించుకోకపోవడం, ఇప్పటి నుండి ఇంకా అనేక పోరాటాలు చేసి మరి మహిళా హక్కుల్ని మేము సాధించుకుంటున్నామని తెలియదు. जिला एसपी अखिल महाजन IPS ने आवाम से गैर समाजी सरगर्मियों से दूर रहने की अपील की है। इंदिरम्मा कॉलोनी में 80 पुलिस एहलकारों के साथ मुनक़्क़दा पुलिस कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम में खिताब करते हुए एसपी अखिल महाजन ने ट्रैफिक कवानीन की पाबंदी, हेलमेट के इस्तेमाल, हादसात की रोकथाम पर जोर दिया। एसपी ने ट्रिपल राइडिंग, तेज़ रफ्तारी, गलत सिमत में गाड़ी चलाने और नशे की हालत में ड्राइविंग करने से गुरेज की हिदायत दी। एसपी ने गांजे के नुकसानात और साइबर जराइम से बचाव के बारे में भी आगाह किया। इस मौके पर 37 मोटरसाइकिलें, 6 ऑटोस, 54 शराब की बोतलें जब्त की गई, जबकि पुलिस डॉग रोमा की मदद से गांजे की जांच भी की गई। इस ऑपरेशन में DSP, CIs और पुलिस एहलकारों ने हिस्सा लिया। అప్పుడు బాధ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి బాధ ఉంటుంది, అప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అన్నట్టు. ఆ చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకుంటే అవేర్నెస్ కోసం ట్రాఫిక్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ కావు అనే ఉద్దేశంతో అసలు మీకోసం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే మీ సేఫ్టీ పర్పస్, మీ సెక్యూరిటీ పర్పస్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించి చెప్పాలి. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు చెప్పి మహారాష్ట్రంలో వస్తున్న ఒక వారం రోజులు జరిగితే ఎవరికి నష్టం అవుతుంది. అట్లా అయినా అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు పోయినాయంటే రావడం చాలా కష్టం. వాళ్ళ కేసులు అవుతాయి. కాబట్టి ఎవరు కూడా అట్లా కొత్త వాళ్ళు వస్తే అక్కడి నుంచి వాళ్ళది నేరం చేస్తారు. సో అందువల్ల ఈ ఆశపడి ఎక్కువ డబ్బు పెట్టి నాకు ఎక్కువ వస్తుంది అంటే అది చేయకండి. మన జిల్లాలో జాబ్ ఫ్రాడ్స్ కూడా బాగానే అవుతున్నాయి, ఎందుకంటే నిరుయోగ. సో అందువల్ల వాళ్ళ జోలికి కూడా మీరు తీసుకొని మీకు జాబ్ వస్తుంది అంటే అది తప్పు. అని ఊరులో ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, నేరం ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ నేరం, ఏ ప్రకారం నేరం
పెరుగుతున్నాయి. ఇది మనం ప్రతి ఊరులో పోయి ప్రతి వార్డులో చేస్తాము మాత్రమే. మీ దగ్గర వచ్చి అట్లా కొత్తగా చేసాము ఏం లేదు. మీరు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ వింటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైతన్యం కూడా మీకు అవుతుంది. ఇది కాకుండా ఎవరైనా రౌడీ షీటర్ ఉంటే, హిస్టరీ షీటర్ ఉంటే వాళ్ళకు కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పుకున్నారు, ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, 1 హిస్టరీ షీటర్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మంచి ఉంటే ఇట్లయినా షీట్స్ ఓపెన్ కాదు. ఆ షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఒక మంచి మాట కాదు. 1 నెలలో ఒకసారి పోలీస్ స్టేషన్ పోవాలి, అక్కడ సంతకం చేయాలి. మంత్లో 2-3 సార్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే ఆ క్రైమ్ వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ చేయకూడదు, దాంతో మనం ఈ పని చేస్తాం. ఇప్పుడు గాంజా చాలా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్రకి దగ్గర, బార్డర్కి దగ్గర జిల్లా. అది కూడా ఈ ఏరియా కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఒకటి. మరియు జీవన్ రెడ్డి అంటున్నారు, డిఎస్పీ గారు అంటున్నారు దట్ ఇక్కడ లేబర్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసి తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టెస్ట్ కిట్స్ వాడుతున్నాము, వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపుతున్నాము. ఇప్పటివరకు జిల్లాలో 25 మందికి 30 రోజు కోసం డీ అడిక్షన్ సెంటర్ పంపడం జరిగింది. మీ పిల్లలు కూడా ఇప్పుడు మేబీ మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది, సిగ్గుపడుతున్నారు. మీ పిల్లలు ఎవరైనా గాంజాయి దారికి పోయారు, అలవాటుకి పోయారు అంటే డైరెక్ట్లీ ఇతను SHOకి పోయి కలవండి. మన దగ్గర యూరిన్ टेस्ट किट ఉంటుంది. तेलंगाना ज़रिए मजदूर यूनियन के ज़िला सेक्रेटरी राघवलो ने बताया कि यूनियन का 4था ज़िली महासभा 7 जून को आदिलाबाद के CITU दफ्तर में मुनक्किद होगा. इन्होंने कहा कि रियासती जनरल सेक्रेटरी वेंकट रामलू मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत करेंगे. इस प्रोग्राम को कामयाब बनाने की इन्होंने अपील की. జిల్లా మహాసభలను పేదలకు భూములను కోటి భూములకు పట్టాలు, వ్యవసాయ కార్మికుల కేంద్ర చట్టం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర చట్టం, ఇందిరమ్మ ఇల్లు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, పేదలకు అందరికి ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, 7వ తరగతి జిల్లా మహాసభలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభలు ఈ నెల అంటే వచ్చే ఆదివారం 7వ తారీఖు రోజున ఇక్కడనే CITU ఆఫీసు కామ్రేడ్ మాధవరావు భవన్లో జరుగును. వీటిని జిల్లా వ్యవసాయ కూలీలు కార్మికులు వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కింద మహాసభ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి గత మహాసభలో అనేక కర్తవ్యాలను, తీర్మానాలను చేయడం జరిగింది. వాటిని ఎట్లా అమలు చేసిండ్రు అనేటువంటిది చర్చ ఉంటుంది, సమీక్ష ఉంటుంది. అదేవిధంగా నూతన కమిటీని, జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలో అనేకమైన పలు తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో భూ సమస్యల మీద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అనేక అయినటువంటి ఉద్యమాలు అనేటువంటి నిర్వహించింది. అది పొడు భూములకు పట్టాల విషయంలో కానీ, మిగతా భూములకు పట్టాలు కానీ, ఇతర భూములకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్యల మీద కూడా ఉద్యమాలు అనేటువంటి. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పి మోడల్ గ్రామాలలో కానీ, అంటే అది పిప్పల్దారి, పిప్పరవాడ, డోప్రాల్ లెక్క వాటిని అన్నింటినీ పరిశీలన చేసి అందులో ఉన్న లోపాలను కూడా గమనించి జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చి సవరించి కూలీలకు తొందరగా బిల్లు వచ్చేటట్టు అనేక ఉద్యమాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ సమస్య అనేటువంటిది గత కంటిన్యూగా 3 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ఆధార్ కార్డుకు లింకుకు దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి VBG రామ్ అనేటువంటి పథకం తీసుకొచ్చిండ్రు. అందులో అనేకంగా వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విధానాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాము, కలెక్టరేట్ ముందట మహాధర్నా చేసినాం, DRDA ముందట కూడా ధర్నా నిర్వహించి మే 15 నాడు గ్రామాలంతటా సమ్మె చేశాం, బంద్ పెట్టాం. అదేవిధంగా 4 ప్రాంతాలలో మిలిటెంట్గా యాపలగూడ కానీ, చాంద కానీ, జమ్దాపూరు, గోట్కూరి కానీ, బోరత్ దగ్గర కానీ పెద్ద ఎత్తున రాస్తా రోకోలు కూడా నిర్వహించి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కూలీలకు వ్యతిరేకమైనటువంటి లేదా
ఉపాధి హామీ ఎంతో వరం లాంటి ఉన్న దాన్ని నీరుగార్చి దాన్ని రద్దు చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా నిరసనగా అనేక ఉద్యమాలు అనేటువంటి మేము నిర్వహించడం అనేటువంటి జరిగింది. అట్లే ఉద్యమాన్ని కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఆ రకంగా ఉపాధి కూలీలను కానీ కూలీలను చైతన్యం చేసేటువంటి అనేక కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం. మరి 7 నాడు జరిగేటువంటి ఈ మహాసభలో మరి జిల్లాలో వ్యవసాయ కూలీలు కానీ పేదలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద మేము తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు ఈ మహాసభలు తీసుకున్న కర్తవ్యాల అమలు కోసం మేము పూనుకుంటామని చెప్పి తెలియజేసేసారు. आदिलाबाद जिला तालीमी अफसर माधवी ने बताया कि 10वीं जमात के एडवांस सप्लीमेंट्री इम्तहानात 5 जून से शुरू होंगे। इन्होंने कहा कि तालीमी साल 2025-26 में 96.63% तलबा कामयाब हुए, जबकि 355 तलबा नाकाम रहे। उन्हीं तलबा के लिए ये इम्तहानात मुनक़िद किए जा रहे हैं। इम्तहानी मराकज़ का गज़ेटेड नंबर 1 स्कूल में क़ायम किया गया है और तमाम ज़रूरी इंतज़ाम मुकम्मल कर लिए गए हैं। ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు గాను అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో గాను మనం ఒక సెంటర్ గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 విద్యానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 355 విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇవి గాను రేపు అనగా 5th జూన్ 2026 నుంచి 11th జూన్ 2026 వరకు మనకు 3 డేస్ గ్యాప్తో 2 డేస్ ఆర్ 1 జనరల్ హాలిడే వస్తే 1 డే గ్యాప్ అట్లా మనకు ఎగ్జామ్స్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అడ్వాన్స్ సప్లిమెంటరీ రాయబోయే వాళ్ళు మనకు ఇన్ కేస్ హాల్ టికెట్స్ వాళ్ళకి రీచ్ కానప్పటికీ కూడా ఆన్లైన్లో అటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఇన్ టైంలో ఎగ్జామ్స్ రాయాల్సిందిగా కోరుతున్నారు. వీళ్ళకు ఎగ్జామ్స్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ ఎస్ఎస్సిలో ఫెయిల్ అయినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 355 మెంబర్స్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ नंबर 1 सेंटर की వచ్చి सप्लीमेंट्री। जिला वकील महाजन IPS ने कहा है कि गैर कानूनी शराब की तैयारी, फ़रोख्त और नक़ल हमल के ख़ात्मे के लिए ज़िला भर में ख़ुसूसी मुहिम चलाई गई। 11 पुलिस स्टेशन हदूद में 35 टीमों की कार्रवाई के दौरान 26 अफराद के खिलाफ मुकदमा दर्ज किए गए। पुलिस ने 32.5 लीटर देसी शराब, 35 लीटर गुड़स, 2 इजाफी कैन और 705 लीटर किलो जब्त किया गया। SP ने खबरदार किया कि गैर समाजी सरगर्मियों में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई की जाएगी। ABVP कायदीन ने इल्ज़ाम आयद किया है कि नारायणा स्कूल में क़वाइद के ख़िलाफ़ किताबें, यूनिफॉर्म्स, बेल्ट्स, कलम और दीगर तालीमी सामान फ़रोख्त किया जा रहा है। जुमेरात को निर्मल शाख की जानिब से स्कूल के सामने एहतजाजी धरना दिया। कायदीन ने इल्ज़ाम लगाया कि तालीमी साल शुरू होने से कबल ही दाखिलों के नाम पर वालिदैन का इस्तेहसाल किया जा रहा है और स्कूल के अहाते में मार्केट कीमत से दोगुनी कीमत पर अशिया फ़रोख्त की जा रही हैं। इन्होंने नारायणा तालीमी इदारों के ख़िलाफ़ फौरी कार्रवाई का मुतालबा किया। जिंदाबाद ABVP जिंदाबाद ABVP जिंदाबाद విద్యార్థులతో జలగడమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో జలగడమా ఖబర్దార్ ఖబర్దార్ ABVP जिंदाबाद ABVP जिंदाबाद। आदिलाबाद में बरक़ी शॉक से शदीद झुलसने वाले बिल्डर प्रवीण के इलाज के लिए माली इमदाद की अपील की गई है। ज़ख्मी प्रवीण का एक खानगी अस्पताल में इलाज जारी है और डॉक्टरों के मुताबिक मुकम्मल इलाज के लिए 5 लाख रुपए से ज़ायद अखराजात दरकार हैं। वेल्डिंग यूनियन के सदर जमील ख़ान ने अस्पताल पहुंचकर ज़ख्मी की अयादत की और इलाज के लिए इमदादी कोशिशें शुरू कर दी। जमील ख़ान की दरख्वास्त पर समाजी कारकुन आदित्य खंडेशकर ने
30,000 रुपये की माली मदद फराहम की। जमील ख़ान ने अवामी नुमाइंदों, समाजी तंजीमों और मुक़र्रर हज़रात से अपील की है कि वो ज़ख्मी बिल्डर के अलावा इलाज के लिए भरपूर ताउन करें ताकि उसे बर वक्त और बेहतर तिब्बी सहूलियात फराहम की जा सके। जमील ख़ान मुसलसल कोशिशों में लगे हुए हैं। इस मौके पर उनकी हमरा शेख इमरान, बालू, समी, सैयद ईसा, इमरान ख़ान, शेख सरफराज, नवीद ख़ान, सैयद जावा, क़दर ख़ान और दीगर मौजूद थे। बात कर रहे क्या? हाँ? हाँ? कब आया? अभी उठा रहे क्या? और कोई भी है तो देखेंगे और कुछ करता हूँ कि मतलब गरीब बच्चा है, बच्चे को डिस्चार्ज को 5.5 लाख रुपए लग रहे हैं, तो लिहाजा हम खंडेश्वर मुसलमान हिंदू कोई जात हुए नहीं देखे उन्होंने कभी भी हम जाओ उनको उनके लिए मदद मांगे जब भी है आदिलाबाद के लीडरों के लिए कि आप लोगों से रिक्वेस्ट है भाई आप भी आके मदद करिए। जब एक आदमी 10,000 रुपये दे के रात में बेचैन होके सुबह मुझे फ़ोन करके बोल रहे कि जमील भाई मैं और देना चाह रहा हूँ पैसे बोल के, ऐसे लीडर को पहचानो। और डॉक्टर साहब की भी हम तारीफ़ करते हैं, जो 80% बच्चा जल गया था तो बच्चे को जो जान चलेगी बोल के सब जन 80% हाथ छोड़ दिए थे, बच्चे को जो बचा के लेके आए बहुत बड़ी बात है हमारे लिए। हम नागपुर में लेके गए थे, नागपुर में हाथ छोड़ दिए और वर्धा में लेके वर्धा में भी हाथ छोड़ दिए, फिर भी हम डॉक्टर साहब की तारीफ़ करते कि उन्होंने मदद करे, गरीब बच्चे को एक ये करे। और हम ये भी अपील कर रहे हैं कि कम से कम बिल में ज़रा डॉक्टर साहब देख के आप ज़रा मदद करिए बोल के हम लोग पूरी जन रिक्वेस्ट करते हैं। बॉडी मेंबर आए दिल से हम मुबारकबाद देते हैं कि उनको भाई ऐसे लीडर की ज़रूरत है। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। सेक्रेटरीट में कुल जमाती इजलास की सदारत में तेलंगाना तहरीक कारों की शनाख्ती कमेटी का इजलास। अवामी हुक्मरानी तरक्याती मनसूबाबंदी ही हमाजहती तरक्की की बुनियाद। आदिलाबाद में वार्ड सभाओं का कलेक्टर राजा शीशा ने किया आगाज़। गुमशुदा मोबाइल फ़ोनों की बाजियाबी के लिए खुसूसी टीम तश्कील। SP अखिल महाजन ने 66 लाख रुपये मालियत के 330 मोबाइल फ़ोन मालिकान के हवाले कर दिए। बकाया धान की खरीदारी फौरी मुकम्मल की जाए। जायज़ा इजलास में निर्मल कलेक्टर भावेश मिश्रा की ओहदेदारान को हिदायत। सात जून को ज़री मजदूर यूनियन का चौथा ज़िलाई सभा यूनियन कायदीन ने कामयाब बनाने की अपील की। खबरनामे में फ़िलहाल बस इतना है। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।